వరల్డ్ కప్ విజయంతో వరుసగా ట్వీట్ల వర్షం కురుస్తుందనే చెప్పాలి. మొదటగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఛాంపియన్స్ కంగ్రాచులేషన్స్ టు ద ఇండియన్ టీమ్ అంటూ విన్నింగ్ ఛాంపియన్స్ ద ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇలాగే వరుస ట్వీట్లతో ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ టీమ్ ని కంగ్రాచులేట్ చేస్తున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఇండియా అంటూ ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ ని చేశారు. అలాగే సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వాట్ వాజ్ దట్ ఎ మ్యాగ్నిఫికెంట్ టెస్టిమోనీ టు టీమ్ ఇండియాస్ డామినెన్స్ అన్ ఫ్లాష్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. ఇండియన్ టీమ్ ని కంగ్రాచులేట్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద శాంసన్ అంటూ ప్రత్యేకంగా అభిషేక్, శాంసన్, ఇషాన్, దూబే వీళ్ళందరినీ కూడా ఆయన కంగ్రాచులేట్ చేశారు. ఇక రామ్ చరణ్ కూడా ఇండియన్ టీమ్ని కంగ్రాచులేట్ చేస్తూ ద ఛాంపియన్స్, విన్నింగ్ ఛాంపియన్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ కూడా ట్వీట్ చేసి ఇండియన్ టీమ్ని కంగ్రాచులేట్ చేశారు. నెక్స్ట్ బండి సంజయ్ కూడా ఇండియన్ టీమ్ని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని, నాట్ ఓన్లీ నార్మల్ పీపుల్, సెలబ్రిటీస్ కూడా తమ అభిమానాన్ని ఈ విధంగా ట్వీట్ల రూపంలో చాటుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇండియన్ టీమ్ని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్క ప్రముఖులు కూడా వాళ్ళ ఆనందాన్ని ట్వీట్ల రూపంలో చూపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఇండియా ఆన్ లిఫ్టింగ్ ద T20 వరల్డ్ కప్ 2026 ఎ రిమార్కబుల్ జర్నీ ఫిల్డ్ విత్ ఎ గిఫ్ట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా ఇండియన్ టీమ్ని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఛాంపియన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ టీమిండియాని పొగడ్తల వర్షంతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరు కూడా, సెలబ్రిటీస్ అందరూ కూడా టీమిండియాని కంగ్రాచులేట్ చేస్తూ ఒక్కొక్కరుగా ట్వీట్లు చేస్తున్నారు. వీరేంద్ర సేవాగ్ కూడా ట్వీట్ చేశారు ఇండియన్ టీమ్ని కంగ్రాచులేట్ చేస్తూ. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీస్ కూడా తమ ఆనందాన్ని ట్వీట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఇండియన్ టీమ్ని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.